ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు రెండోసారి అరెస్ట్ చేసిరండి. కవితకు ఆల్రెడీ తీహార్ జైల్లో దాదాపు 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్కి సంబంధించిన విషయంలో తీహార్ జైల్లో ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కవితక్క వాళ్ళ ఇంటికి వచ్చి మరి కవితక్కను అరెస్ట్ చేసి రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచి రౌస్ అవెన్యూ కోర్టు కవితక్కను ఈడీ అధికారులకు దాదాపు 10 రోజుల పాటు విచారణకి ఇచ్చిన తర్వాత కవితకి ఇచ్చినటువంటి వాంగ్మూలం ప్రకారం మళ్ళీ కోర్టుకు తరలించే ప్రయత్నం చేసిన ఈడీ అధికారులు కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ కోర్టులో ఈడీ అధికారులు ప్రవేశపెట్టే ప్రయత్నం చేశారు. మొత్తానికి రౌస్ అవెన్యూ కోర్టు కూడా కవితక్కను ఏప్రిల్ 9వ తారీఖు వరకు అంటే దాదాపు 14 రోజుల పాటు కవితక్క జ్యుడిషియల్ రిమాండ్లో ఉండాలంటూ కూడా ఒక కీలకమైనటువంటి అంశాన్ని కోర్టు తెరపైకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. తర్వాత కవితక్క 8వ తారీఖు మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేసింది కోర్టులో. మా చిన్న కొడుకు ఇబ్బంది పడుతుండు, మా చిన్న కొడుకు డిప్రెషన్లో ఉన్నాడు, నా పెద్ద కొడుకు దగ్గర నేను ఉండాల్సిన అవసరం ఉంటుంది, నా చిన్న కొడుకుకు పరీక్షలు ఉన్నాయి, నేనే భరోసా నింపాల్సిన అవసరం ఉంటుందని చెప్పి ఒక ఎమోషనల్ లెటర్ రాసేటటువంటి ప్రయత్నం చేసింది ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క. అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా రోస్ అవెన్యూ కోర్టు బెయిల్ ఇవ్వనటువంటి పరిస్థితి. ఓవైపు ఎవరైతే ఈడీ అధికారి కూడా కవితకు బెయిల్ ఇవ్వద్దు, మధ్యంతర బెయిల్ ఇస్తే ఒకవేళ కవిత బయటికి పోతే ఆధారాలను తారుమారు చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఎవరైతే విట్నెస్ ఎవరైతే ఉంటారో విట్నెస్ని కూడా కవితక్క బెదిరించేటటువంటి కార్యక్రమం చేస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వద్దని చెప్పారు. కవితక్కకు బెయిల్ రానటువంటి పరిస్థితి. అయితే మొత్తానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులకు సంబంధించినటువంటి సెగ ముగిసిపోయింది. ఇప్పుడు మళ్ళీ సిబిఐ అధికారులు రంగంలోకి దిగిరండి. సిబిఐ అధికారులు గతంలోనే కవితక్క వాళ్ళ ఇంటికి వచ్చి 1 year బ్యాక్ 1.5 year బ్యాక్ సిబిఐ అధికారులు కవితక్క వాళ్ళ ఇంటికి వచ్చి దాదాపు 9 గంటల పాటు కవితక్కను విచారణ చేసేటటువంటి సిచ్యువేషన్లోకి ఉన్నారు. కవితక్కకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు. ల్యాప్టాప్స్, ఫోన్లు, కవితకు సంబంధించినటువంటి ఆస్తి వివరాలు, డాక్యుమెంట్స్ అన్నీ కూడా సిబిఐ అధికారులు స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేసిరు. అనేకమైనటువంటి డాక్యుమెంట్స్ కూడా దొరికినాయట. అయితే అదే రోజు అంటే 9 గంటల పాటు సిబిఐ అధికారులు వచ్చినప్పుడు ఫస్ట్ టైం 1 year బ్యాక్ వచ్చినప్పుడు కవితక్కను ఇంటర్వ్యూ లెక్క అటో కెమెరా ఇటో కెమెరా పెట్టి కీలకమైనటువంటి క్వశ్చన్స్ కవితక్కను అడిగేటటువంటి ప్రయత్నం కూడా చేసిరట. అంటే విత్ వీడియో ఫుటేజ్తో సహా కవితక్కను విచారణ చేసేటటువంటి ప్రయత్నం సిబిఐ అధికారులు చేసిరు. అయితే కవితక్కకు దాదాపు ఈడీకి సంబంధించినటువంటి అధికారులు కోర్టుకు చెప్పేసరికి అయితే ఆమెకి 9వ తారీఖే వాస్తవానికి జ్యుడిషియల్ రిమాండ్ అయిపోవాల్సినటువంటి మూమెంట్ ఉంటే ఈ నెల 26వ తారీఖు దాకా కవితక్క జ్యుడిషియల్ రిమాండ్ను పొడిగించేటటువంటి ప్రయత్నం రౌస్ అవెన్యూ కోర్టు చేసింది. ఇదే మూమెంట్లో సిబిఐ అధికారులు కూడా మేము కూడా కొన్ని క్వశ్చన్స్ అడిగేది ఉంది, కవితను విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అని చెప్పి సిబిఐ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టు దగ్గరికి పోయి కొన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ కూడా ప్రొడ్యూస్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ అక్కడ ఉన్నటువంటి ఎవరైతే మెజిస్ట్రేట్ ఉన్నారో వాళ్ళు చెప్పిరట, లేదు లేదు కవిత ఆల్రెడీ తీహార్ జైల్లో ఉన్నది కాబట్టి మీరు జైల్లోనే కవితను విచారణ చేసేటటువంటి ప్రయత్నం చేయండి అంటూ సిబిఐ అధికారులు ఆదేశించే ప్రయత్నం చేస్తే లేదు లేదు మేము కూడా ఈడీ అధికారులు అరెస్ట్ చేసినట్టు కవితను అరెస్ట్ చేస్తాం, మాకు సపరేట్గా కవితను విచారణ చేయడానికి ఖచ్చితంగా మాకు ఒక 10 రోజుల టైం ఇవ్వండి అని చెప్పి సిబిఐ అధికారులు కోర్టును అడిగితే 10 రోజులు ఇవ్వలేము కాబట్టి మీరు ఒక 3 రోజుల సమయం తీసుకోండి, 3 రోజులలో మీరు ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారో అన్ని క్వశ్చన్స్ అడిగే ప్రయత్నం చేయండి అని చెప్పి రౌస్ అవెన్యూ కోర్టు చెప్పుడుతోటే సిబిఐ అధికారులు దాదాపు 100 క్వశ్చన్స్ కవితను అడిగేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గతంలో ఈడీ అధికారులు 10 రోజులలో వాళ్ళు దాదాపు 70 నుండి 80 క్వశ్చన్స్ అడిగే ప్రయత్నం చేస్తే దాంట్లో అక్క 30 నుండి 40 క్వశ్చన్స్కి సమాధానం చెప్పిందట. ఆ మిగతా క్వశ్చన్స్ అన్నీ కూడా దాటవేసేటటువంటి ప్రయత్నం చేసిందట అక్క. అయినా సరే ఆమె ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం వాంగ్మూలం ప్రకారం తీసుకుపోయి లోపడేసారు. ఇప్పుడు సిబిఐ అధికారులు కూడా కవితకు సంబంధించినటువంటి ఆస్తుల వివరాల పైన పడ్డారు. ఈ మనీ లాండరింగ్కి సంబంధించి ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎట్లా ఉన్నది, ఢిల్లీ లిక్కర్ పాలసీని కవితకు అనుకూలంగా రూపొందించేటటువంటి ప్రయత్నం ఢిల్లీ సర్కార్ చేసింది. ఎప్పుడైతే కవితకు అనుకూలంగా లిక్కర్ పాలసీని రూపొందించిరో కవిత ఆమ్ ఆద్మీ పార్టీకి గిఫ్ట్ రూపంలో 100 కోట్ల రూపాయలు గోవా ఎన్నికలలో ఇచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేసిందనే ఒక చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి. అయితే సిబిఐ అధికారులు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంది, కవితకు ఢిల్లీకి సంబంధం ఏంటి? కవిత తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి బిడ్డ, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించినటువంటి వ్యక్తి. మరి ఎమ్మెల్సీ కవిత ఇక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్తో ఏం సంబంధం? అరవింద్ కేజ్రీవాల్ ఏమో ఢిల్లీకి సంబంధించిన కీలక నేత, ఇక్కడేమో కవితకున్నది. ఒకవేళ కవిత సత్సంబంధాలు పెట్టుకోవాలంటే పక్క రాష్ట్రం ఏపీతో పెట్టుకోవచ్చు, ఛత్తీస్గఢ్తో పెట్టుకోవచ్చు, మహారాష్ట్రతో పెట్టుకోవచ్చు, లేకపోతే ఇటు ఏది కర్ణాటక కానివ్వండి, తమిళనాడు కానివ్వండి, కేరళ కానివ్వండి, ఇలాంటి రాష్ట్రాలతోటి కవిత ఒకవేళ
పరిచయాలు పెంచుకోవాలన్నా కవిత ఒకవేళ ఆ రాష్ట్రంతో ప్రేమ ఏర్పరచుకోవాలన్నా కూడా పక్క రాష్ట్రంతోటి అక్క కొద్దిగా సత్సంబంధాలు పెట్టుకోవచ్చు. కానీ డైరెక్ట్ ఢిల్లీ రాజధానికి కల్వకుంట్ల కవితకు సంబంధం ఏంటి అంటే కవిత ఎంపీ ఉన్నటువంటి నేపథ్యంలో ఎంపీగా ఉన్నప్పుడు ఈ లిక్కర్ దందాకి సంబంధించినటువంటి సౌత్ గ్రూప్ని ఫామ్ చేసి అక్కడ అరవింద్ కేజ్రీవాల్ని కవిత మోటివేట్ చేసింది. ఏది ఇది ఢిల్లీ అంటే అత్యంత పెద్ద ఏది రాజధాని కదా. సో ఈ రాజధానిలో గవర్నమెంట్ లిక్కర్ షాపులు ఎట్లుంటే చిన్న చిన్న బుడ్డ షాపులు ఉంటాయి, పెద్ద పెద్ద దుకాణాలు ఉండాలని చెప్పి కవితనే అరవింద్ కేజ్రీవాల్ని మోటివేట్ చేసి ఆ లిక్కర్ పాలసీని ప్రైవేటీకరణ చేసి దీంట్లో ఎవరు ఆ ఫార్మా ఈ ఉంటుంది అరబిందో ఫార్మా అని చెప్పి ఆయన శరత్ చంద్రారెడ్డి అని ఉంటాడు. ఈ అరబిందో ఫార్మాకి సంబంధించిన కంపెనీలకు 5 రిటైల్ జోన్లు వచ్చినాయంటే మద్యం తయారీకి సంబంధించిన కంపెనీలకు 5టికి పర్మిషన్ వచ్చింది. తర్వాత ఎవరైతే ఈయన ఉన్నాడు కదా సమీర్ మహేంద్రు అని చెప్పి ఇండో స్పిరిట్ కంపెనీకి సంబంధించిన విషయంలో కూడా ఆయనకు ఒక 5 కంపెనీలకు వచ్చినాయి. మొత్తానికి కవితకు సంబంధించినటువంటి బ్యాచ్కు 10 రిటైల్ జోన్లు కవితకు సంబంధించిన అంశంలో వచ్చినాయి. అయితే ఈ 5 రిటైల్ జోన్లో కవితకు 40% వాటానట, ఇంకో 5 రిటైల్లో కవితకు 40% వాటా, అంటే దాదాపు 80% వాటా కవితకు లిక్కర్ స్కామ్కి సంబంధించిన అంశంలోనే వచ్చినాయి. దీంట్లో ఇండో స్పిరిట్ కంపెనీలు ఉన్నాయి, అరబిందో ఫార్మా కంపెనీలు ఉన్నాయి. ఇవన్నీ అంశాలలో కవిత దందా చేసింది. ఈ దందాలో భాగంగా సుకేష్ చంద్ర అనేటటువంటి వ్యక్తి ఆయన ఢిల్లీ మండోలి జైల్లో ఉన్నాడు. ఆయన కూడా సేమ్ మనీ లాండరింగ్కి సంబంధించిన కేసులోనే మగ్గుతున్నటువంటి పరిస్థితి. ఈ సుకేష్ చంద్ర తోటి కవితక 100 కోట్ల రూపాయలు ఆమ్ ఆద్మీ పార్టీకి ఇయ్యమని చెప్పిందనే ఒక చర్చ వినబడతా ఉన్నది. మళ్ళీ ఫోన్పే ట్రాన్సాక్షనో బ్యాంక్ ట్రాన్సాక్షనో కాదు, 100 కోట్ల రూపాయలు క్యాష్ కవితక ఆమ్ ఆద్మీ పార్టీకి పంపించిందనే ఒక చర్చ వినబడుతున్నది. అంతకంటే కీలకమైన అంశాలు ఉన్నాయి. ఈ శరత్ చంద్ర అనేటటువంటి వ్యక్తికి నాకు 40% వాటా కావాలంటే 25 కోట్ల రూపాయలు నాకు ఖచ్చితంగా మీకు వస్తున్నటువంటి లాభం ఇవ్వాలి. ఒకవేళ 25 కోట్ల రూపాయలు ఇవ్వలేకపోతే ఢిల్లీలో నువ్వు దందా చేయకుండా చేస్తా, హైదరాబాద్లో కూడా నువ్వు దందా చేయకుండా చేస్తా అని చెప్పి కవితక్క శరత్ చంద్ర అనేటటువంటి వ్యక్తిని బెదిరించే కార్యక్రమం చేసిందనే చర్చ వినబడుతున్నది. తర్వాత కవితక్క సమీర్ మహేంద్రు అనే వ్యక్తిని కూడా బెదిరించి డబ్బులు వసూలు చేసిందనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి. ఈ అన్ని అంశాలలో ఎట్టి పరిస్థితులలో కవితక్కకు ఉచ్చు బిగిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు అంతేందుకు ఎమ్మెల్సీ కవితక్క ఆస్తుల వివరాలు సిబిఐ అధికారులు ఒక్కొక్కటి తెరుస్తూ ఉంటే భయంకరమైనటువంటి వాస్తవాలు బయటకు వస్తున్నాయట. కండ్లు బయర్లు గమ్మేటటువంటి డేటా బయటపడుతున్నది. ఎందుకంటే కవితక్క ఒకసారి ఎమ్మెల్సీ ఒకసారి ఎంపీగా ఉంటే ఇన్ని 100 కోట్లు 1000 కోట్ల రూపాయలు సంపాదించుకోవచ్చా? ఇన్ని కోట్ల రూపాయలు వస్తాయా? ఎట్లా పాసిబుల్ అవుతుందండి అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నది. భయంకరమైనటువంటి వాస్తవాలు తెరపైకి వస్తున్నాయి కవితకు సంబంధించిన అంశంలో. సో మొత్తానికి గతంలో ఈడీ అధికారులు క్వశ్చన్ చేసినప్పుడు గతంలో ఈడీ అధికారులు కవితక్క ల్యాప్టాప్లు ఫోన్లు ఆమె ఏదైతే ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఇవన్నీ చూసినప్పుడు వాళ్ళు కళ్ళు బయలుగామినాయి. ఈడీ అధికారులు వాళ్ళే షాక్ అయ్యారు. ఈరోజు సిబిఐ అధికారులు కూడా కవితకు సంబంధించినటువంటి ఆస్తుల వివరాలు చూస్తే షాక్ అవుతా ఉన్నారట. ఎందుకంటే కవితకు దుబాయ్ బూర్జ్ ఖలీఫాలో కూడా కవితక్క ప్లాట్లు కొన్నది, అపార్ట్మెంట్లు కొన్నది, అక్కడ ఏదో బిజినెస్ స్టార్ట్ చేసిందనే చర్చ వినబడ్డది. తర్వాత కవితక్క హైదరాబాద్లో ఐటీ కంపెనీలు ఉన్నాయి, డెవలపర్ కంపెనీలు ఉన్నాయి, రియల్ ఎస్టేట్ దందాలు ఉన్నాయి, ఫంక్షన్ హాల్లు ఉన్నాయి, హోటళ్ళు ఉన్నాయి, అనేకమైనటువంటి బిజినెస్ కవితకు ఉన్నది, బ్యూటీ పార్లర్లు ఉన్నాయి. ఏదో కవితక్క అనేకమైనటువంటి బిజినెస్, ఆమె చేయనటువంటి బిజినెస్ లేదనేటటువంటి ఒక చర్చ కూడా బలంగా వినబడుతున్నటువంటి నేపథ్యంలో సిబిఐ అధికారులు కవితకు సంబంధించినటువంటి ఆస్తుల వివరాలు బయటికి తీసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. చేస్తున్నటువంటి మూమెంట్లో నమ్మలేనటువంటి భయంకరమైనటువంటి వాస్తవాలు కూడా బయటపడుతున్నటువంటి పరిస్థితి. సో ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో కవితకు ఉన్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి సిబిఐ అధికారులు కవితను అంత ఈజీగా ఇచ్చిపెట్టే పరిస్థితి లేదు. ఒకవేళ సిబిఐ అడిగేటటువంటి ప్రశ్నకు కవితకు సమాధానం చెప్పలేకపోతే ఈ 3 రోజుల విచారణ కాస్త ఇంకో 3 రోజులు 6 రోజులు అయ్యేటటువంటి అవకాశం కూడా ఉండొచ్చు. సో కవితక్క ఏదైనా ఒకటి అప్రూవ్గా మారే అవకాశం ఉంటే ఖచ్చితంగా కవితక్కకు 3 సంవత్సరాల పాటు జైలు శిక్ష కూడా ఉండేటటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఎందుకంటే కవితక్కకు ఏప్రిల్ 9వ తారీఖు జ్యుడిషియల్ రిమాండ్ అయిపోతే 26వ తారీఖు పొడిగించారు. కాబట్టి కవితక్క అంత ఈజీగా బయటకు వచ్చేటటువంటి సిచ్యువేషన్ ఉండకపోవచ్చనే ఒక చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి. చూడాలి ఏం జరగబోతుంది.